ఏప్రిల్ 30న అక్షయ తృతీయ. మీ రాశి ప్రకారం ఏది కొంటే అదృష్టమో తెలుసా మీకు? హిందువులు జరుపుకునే పండుగల్లో అక్షయ తృతీయ అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువుని పూజించడం వల్ల సిరి సంపదలు, అదృష్టం లభిస్తాయని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. పవిత్ర గంగా నది స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చిన రోజు కూడా ఇదేనని, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారికి ఆహార కొరత లేకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు కూడా ఇదే అని చెప్తున్నారు. కుబేరుడు కూడా ఈరోజే శివుడు బ్రహ్మ దీవెనలు పొంది స్వర్గపు సంపదకు అధిపతి అయినట్లు నమ్ముతున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టడం, దాన ధర్మాలు చేయటం మంచిదని, దీనివల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతున్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ రాశి వ్యక్తులు ఏ వస్తువులు కొనడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి. మేషరాశి. అక్షయ తృతీయ రోజున కుజుడు అధిపతిగా ఉండే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎరుపు రంగు వస్తువులు కొనడం మంచిదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు, గోధుమ రంగు వస్తువులు ఈరోజు కొనుగోలు చేయకూడదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున రాగి పాత్రలు కొనడం, పూజా సమయంలో వాటిని ఉపయోగిస్తే అంతా శుభం జరుగుతుందని తెలిపారు. గులాబీ రంగు, పసుపు రంగులకు మాత్రం దూరంగా ఉండాలని తెలిపారు. గోదానం చేయడం ద్వారా మీ జీవితంలో పెరిగిపోయిన కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు. వృషభ రాశి. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ